వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ గేమర్స్ విత్ అస్. సో ఈ రోజైతే మనం న్యూ క్యారెక్టర్తో వచ్చాం, అదే గ్రోత్. సో మారల్ క్యారెక్టర్లో మీకు తెలిసి ఉంటుంది గ్రోత్ క్యారెక్టర్. సో అదే క్యారెక్టర్ ఈరోజు ఆడబోతున్నాం. సో ఈ క్యారెక్టర్ స్కిల్స్ అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ టెక్నిక్స్ అయితే వాడచ్చు అని చెప్తాను ప్రతి వాటిని. సో గేమ్ ప్లే కూడా చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది ఎలా ఆడాలో ఏంటనేసి. సో గైస్, ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో గేమ్లో అయితే వెళ్ళిపోతాం. సో సిరీస్ని అయితే ఎలాగే కంటిన్యూ కూడా చేద్దాం గైస్. ఓకే, సో ప్రాక్టీస్ ఫస్ట్ మీకు ఎలాగా చూపిస్తా, స్కిల్స్ ఎలాగా సెట్ చేసుకోవాలని నేను. సో ఏమైతే సేమ్ ఏం గైస్, నేను పెన్నీ పార్కర్ పెట్టాను కదా, అదే ఏం పెడతా. సో అదే ఏం మీరు వాడచ్చు. సో నేను డిస్క్రిప్షన్లో మళ్ళీ పెడతా ఆ ఏం అనేది. సో ఆ ఏమైతే వాడుకోండి. ఓకే గైస్, చెప్పాను కదా ఇదే ఏం. సో మీకు చూపించాను కదా, పెన్నీ పార్కర్కి, హల్క్కి, మ్యాక్సిమం ప్రతి క్యారెక్టర్కి ఇదే వాడండి. అంటే వ్యాన్ గడ్ క్యారెక్టర్స్ అన్ని మ్యాక్సిమం ఈ టైప్ ఆఫ్ హైట్లో ఉంటాయి అండ్ ఆ క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇదే వాడితే మీకు మ్యాక్సిమం ఏం ఉంటుంది అన్నమాట. సో ఇదే బెస్ట్ ఏం మాట ఫర్ వ్యాన్ గర్డ్స్కి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద చూడండి, ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ 8 బుల్లెట్స్ అయితే ఉంటాయి అన్నమాట. బుల్లెట్స్ కాదు, ఒక తన చేతి నుండి పవర్స్ విసురుతాడు అనమాట. ఓకే, గ్రూత్ అనేది. సో ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ చెప్తా. సో లెఫ్ట్ క్లిక్ ఏంటంటే చాలా పవర్ఫుల్. ఇది అన్ని వ్యాన్ గర్డ్స్ కన్నా కాదు, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అది. చూడండి, జస్ట్ 4 టైమ్స్ మీకు ఎనిమికి షూట్ చేస్తే అవుట్ అయిపోతాడు అనమాట ఎనిమి అనేది. సో చూసారు కదా, లెఫ్ట్ క్లిక్ అయితే ఇది. సో ఎనిమి అనేవాడు చూడండి, ఈ రెడ్ కలర్ లైన్ ఉంది చూడండి కిందన, కరెక్ట్గా చూడండి నేను పెడతాను ఎనిమి దగ్గర. సో ఈ హైట్లో అంటే తన లెగ్ నుంచి కింద పెడితే మీకు హెడ్ తగులుతుంది అనమాట. చూడండి, సో ఓకేనా, హెడ్ తగులుతుంది అనమాట. సో మళ్ళీ చూపిస్తా, ఈ క్యారెక్టర్కి చూపిస్తా. కరెక్ట్గా స్టమక్ దగ్గర కరెక్ట్గా ప్లేస్ చేసి మీరు ప్రెస్ చేస్తే హెడ్కి తగులుతుంది అనమాట నార్మల్గా అయితే. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ హెడ్ అలాంటిది ఏంటి ఉండదు నార్మల్గా. సో హెడ్ అయితే కొంచెం బేగా మీరు అటాక్ చేసినట్టు ఉంటుంది. సో లెఫ్ట్ క్లిక్ అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది కదా, అర్థమైంది కదా లెఫ్ట్ క్లిక్ అయితే. సో అండ్ నెక్స్ట్ వన్ అనేది రైట్ క్లిక్ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ గ్రోత్ ఒక రాయి లాంటిది విసురుతాడు అనమాట. సో చూడండి, సో దాంట్లో నుంచి మళ్ళీ ఒక 3-4 అంటే ఎనిమిస్ స్క్వాడ్ దగ్గర ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా లో హెల్త్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎనిమికి చాలా తక్కువ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా షూట్ చేస్తే ఆటోమేటిక్గా ఎనిమికి తగులుతుంది అనమాట. అది బౌన్స్ అయ్యి ఒక 5-6 ఎక్స్ట్రా యాడ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో పక్కన ఉండే ఎనిమిస్ కూడా తగులుతుంది అనమాట. అది బిగ్ అడ్వాంటేజ్ దీనికి, ఒక రైట్ క్లిక్ అనేది. అండ్ ద నెక్స్ట్ వన్ అనేది షిఫ్ట్ అనేది మనం బిల్డ్ చేసుకుంటాం అన్నమాట, ఒక కైండ్ ఆఫ్ వాల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమి మనకు షూట్ చేస్తున్నాడు, సో చూడండి షూట్ అవుతుంది, అప్పుడు మనం అడ్డుగా వాల్స్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ స్క్వాడ్ని అడ్డు పెట్టుకోవడానికి. కానీ ఎక్కువగా మీరు చెప్తున్నాను, మీకు షీల్డ్స్ ఉంటే మీకోసం మీరే యాడ్ చేయండి. అది మాత్రం ఇప్పుడు స్టార్టింగ్లో మీరు నార్మల్గా నేర్చుకున్నప్పుడు ఓకే పర్లేదు, కానీ మీ ఫ్రెండ్స్ కోసం మీరు ట్రై చేయకండి, ఎందుకంటే మీరు అవుట్ అయిపోతారు. అది బిగ్, ప్రతి మార్వల్ రైవల్స్ చెప్పేవాడు ప్రతి ఒక్కటి ఇది చెప్తాడు. సో ఏంటంటే మీకోసం అంటే మీ ఫ్రెండ్స్ కోసం మీరు ఎప్పుడు ట్రై చేయకండి, అంటే షీల్డ్ కోసం. దాని తర్వాత మీకు షీల్డ్స్ ఉండవు, డిసడ్వాంటేజ్. ఓకే, సో మీకోసం మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకొని చూడు, షిఫ్ట్ క్లిక్ చేస్తే యాంగిల్ మారుతుంది. సో చూడండి, యాంగిల్ మారుతుంది. సో మనం కిందకి వెళ్ళినప్పుడు షిఫ్ట్ క్లిక్ చేసి సో యాంగిల్ మార్చుకుంటూ మనం చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో షిఫ్ట్ అనేది మీకు 2 షీల్డ్స్ ఇస్తుంది. 2 చూడండి, బిల్డ్ చేసా, మళ్ళీ ఇంకోటి బిల్డ్ చేసా. ఓకే, అలా 3 ఇస్తుంది అన్నమాట. సో 3 కనబడుతున్నాయి కదా, ఎప్పుడు కావాలంటే మళ్ళీ బ్యాక్ పిలుచుకోవచ్చు. ఓకే, సో చూడండి, ఓకే ఎన్ని కావాలంటే అన్ని షిఫ్ట్ క్లిక్స్ మళ్ళీ చూసుకొని పిలుచుకొని బ్యాక్ పిలుచుకోవచ్చు. ఓకే, ఇలా ఉంటుంది అన్నమాట షిఫ్ట్ అనేది. సో ఎనిమీస్కి అడ్డుగా పెట్టుకోవడానికి ఇది ఫైటింగ్ ఆడుతున్నప్పుడు ఇది చెప్పినప్పుడు ఈజీగా ఉంటుంది, అంత ఉంటుంది, కానీ షూట్ చేస్తారు ఎనిమీస్ నార్మల్గా. దాని తర్వాత ఈ అనేది కూడా సేమ్ కైండ్ ఆఫ్ గాడ్ లాంటిదే. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు సేమ్ అటు ఇటు. సో అడ్జస్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమీ స్క్వాడ్ ఉంది,
ఇప్పుడు ఒక ఎనిమి ఎక్కువ ఎగురుకుంటూ వచ్చేస్తున్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెనక పరిగెడుతున్నప్పుడు వెనకాల ఆడు గోడ అడ్డేటేసింది. ఇప్పుడు వెనక్కి పరిగెడతాడు కదా, అప్పుడు ఇది క్లిక్ చేస్తే మీరు చూడండి నార్మల్గా అంటే వెనక్కి వెళ్ళాడు, అది కూడా డిసడ్వాంటేజే. సో చూసారా, ఎనిమికి క్లిక్ చేస్తున్నాడు ఆటోమేటిక్ బయటకు వచ్చేస్తున్నాడు. సో చూసారా, అంటే ఆ బ్లాక్లో మీరు పెడుతుంటే ఆ ఎనిమికి షూట్ చేస్తుంటే చూడండి, ఇక్కడ షూట్ చేస్తుంటే చూడండి బయటికి చూడండి. ఓకే, ఈ కైండ్ ఆఫ్ కాంబోస్ వాడాలన్నమాట ఎనిమికి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, మళ్ళీ కరెక్ట్గా ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను. సో అడ్డుగా పెట్టేసారు ఎనిమికి. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నా చూడండి ఎలా వస్తాయి. సో చూసారా, ఈ టైప్ ఆఫ్ కాంబోస్ అయితే వాడితే ఎనిమికి మనకు బిగ్ అడ్వాంటేజ్. అండ్ ఫైనల్ వన్ అనేది క్యూ ఏం చేస్తుంది అంటే చూడండి, ప్రెస్ చేస్తున్నాను. సో క్యూ ప్రెస్ చేసిన కదా చూడండి, అందరినీ దగ్గరికి తీసుకొచ్చేసి అక్కడ కాసేపు దగ్గరికి తీసుకొచ్చేసి మూవ్స్ ఏంటి కదలకుండా మనం కిల్ చేసేయచ్చు అన్నమాట బేగా. అయితే స్క్వాడ్ని కట్టేసి తన మూవ్స్ని ఆపేసి మనల్ని కొట్టకుండా ఆపేయచ్చు అన్నమాట ఈ క్యూ తోటి. సో అక్కడ మనం వెంటనే కిల్ చేసేయచ్చు అన్నమాట ఈజీగా ఈ క్యారెక్టర్తో. సో ఇప్పుడైతే నేను అర్థమై ఉంటుంది స్కిల్స్ అన్నీ మీకు. సో ఇప్పుడు నేను ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్తా, ఎలా ఆడాలో ఏటో అనేసి మీకు ఒక స్ట్రాటజీ అయితే మీకు అర్థమవుతుంది. సో ఎలాంటి టైంలో ఎలా షూట్ చేయాలి, ఎలాగ ఎనిమి వెనకాల పెట్టాలి, బ్యాక్ అలా ఫాస్ట్గా పరిగెడుతున్నప్పుడు మనం బ్యాక్ చేయాలి అనేసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో అయితే నేను ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి చూపిస్తాను. ఓకే గైస్, ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గేమ్లోకి వెళ్ళిపోతాం. సో గైస్, దీంతోపాటు బ్రూత్కి కాంబోస్ కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే కైండ్ ఆఫ్ హీలింగ్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి, మీకు రాకెట్ అయినా ఇదైనా పిలుచుకోవచ్చు అన్నమాట. కావాలంటే మనం హెల్ప్ అడగచ్చు. సో టీమప్ చేయండి అని అడగచ్చు. వాళ్ళు కావాలంటే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. సో వస్తే మనకి అడ్వాంటేజ్. చూడండి, టీమప్ అయ్యారు. సో ఒకరైతే టీమప్ అయిపోయారు. దాంతోపాటు కొన్ని హెల్త్ కాంబోస్ అయితే వస్తాయన్నమాట. కొంచెం అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది, ముందు టీం కాండా మనకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో టీమప్ అయితే అయ్యారు. Learn a few things from you, Sai. Your powers are mine! I am mine! Feel the...
this day. You're welcome. Hey, Dee! Don't let anything stand in your way. Your god is so crap. I destroyed the turret. Disappear! Get him there. Supernova! Behind you. Only 60 seconds left. Get that vehicle moving again. Down to 30 seconds. Watch me soar! You're welcome. What a sly dog you are, Loki. Final 10 seconds. Hey, Dee! Enjoy the amplifier! We'll have to keep fighting until we have a winner. Disappear! For my crows! Please, for my crows! You'll want to protect your rear. Irony. Look here. Get in there. Drop the raccoon. సో మీకు అర్థమే ఉంటుంది ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా ఆడాలో. సో ఈరోజు అయితే ఎంత గైస్, అండ్ సిరీస్ అయితే ఇలాగే కంటిన్యూ చేద్దాం. సో ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నీట్ వరీ. సో ఎంత గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.